హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. మరి ఈ యొక్క వీడియోలో మనం స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఈ యొక్క స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్కిల్ టెస్ట్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క డేట్ అయితే రావడం జరిగింది. మరి స్కిల్ టెస్ట్ అంటే టైపిస్టు కాపీస్టు సంబంధించి రిజల్ట్ ఎప్పుడు అనేది కూడా మనకు అఫీషియల్గా డేట్ అయితే రాలేదు. కానీ మనం ఏమనుకోవడం జరిగిందంటే ఈ మంత్ 30-31 వస్తుంది అనుకోవడం జరిగింది. కానీ అది రాలేదు. మరి ఒకసారి చూద్దాం ఏం జరిగింది ఏమనేది. మరి చూస్తే ఈ యొక్క ఎవరైతే ఏపీ హైకోర్టు సంబంధించి అసిస్టెంట్ కానీ మరి స్టెనోగ్రాఫర్స్ కానీ టైపిస్టు కాపీస్టు అదే మాదిరిగా ఎగ్జామినర్ ఈ అందరికీ కూడా ఇప్పుడు కామన్ ఎగ్జామ్ ఉంది. రెండు టాపిక్స్, జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ. మరి మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు లైవ్ మెంటార్షిప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క లైవ్ మెంటార్షిప్ ప్రతిరోజు 9 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. మరి ఇక లైవ్ మెంటార్షిప్లో జాయిన్ అయితే మీకు ఏం బెనిఫిట్ అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఆఫ్లైన్ లాగా ఉంటుంది. మీరు వేలు డబ్బులు కట్టి ఇన్స్టిట్యూట్ రావాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర కూర్చోవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత హాస్టల్ బాగలేదేమో, హాస్టల్ ఫుడ్ నాకు నచ్చలే, డబ్బులు ఎక్కువైతుంది అనే ఇబ్బంది లేకుండా మీరు ఇంట్లోనే ఇంటి వంట తింటూ, అమ్మ చేతి వంట తింటూ ఆఫ్లైన్ ఫీలింగ్తో ఉండే విధంగా మన ఈ యొక్క లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉత్తమ్స్ అకాడమీ మీకోసం తీసుకోవడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కాబట్టి మీరు కూడా జాయిన్ అయిపోవచ్చు. ఈరోజే క్లాస్ స్టార్ట్ అయిందనమాట. ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ జరిగింది. సో రేపు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ యొక్క క్లాసెస్ జరుగుతుంది. దీని యొక్క ఫీజు వచ్చేసి మీకు ఆఫర్ ప్రైజ్లో లాంచింగ్ ప్రైస్ కాబట్టి 2,999 రూపీస్కి మీకు ఇంతజాం జరుగుతుంది. మార్నింగ్ అంతా మీకు క్లాసెస్, మధ్యాహ్నం అంతా మీకు ఎగ్జామినేషన్స్, ఈరోజు ఏం చేయాలి అనేది మీకు ఒక మైక్రో షెడ్యూల్ రిలీజ్ చేసి ఇస్తామన్నమాట. దాన్ని బట్టి మీరు ఫాలో అయితే మీరు మీ లెవెల్ పెంచుకుంటూ ఎగ్జామినేషన్లో క్రాక్ చేసే విధంగా ఇక కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మీతోలాగా పాత వీడియోస్ కాకుండా అన్ని కూడా కొత్త వీడియోస్, అందుకనే కొంచెం లేట్ అవుతున్నాయి. మీరేమో తొందర పెడుతున్నారు సార్ అనేసి. కానీ ఈ యొక్క డిజైన్ చేయడం దాదాపు మేము 10 మంది కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాం, మీకు టెస్ట్లు ఇవ్వడానికి, క్లాసెస్ ఇవ్వడానికి కూడా. సో ఇప్పటికే కొంచెం దారిలోకి వచ్చాం నిన్న ఈరోజు. మరి వితిన్ మండే కల్లా మీకు మ్యాక్సిమం అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. మరి ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి, మీకు ఏ డౌట్స్ కూడా అడగచ్చు అనమాట. సో 50+ మోడల్ ఎగ్జామినేషన్స్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. మరి మనకు వచ్చే అప్డేట్ ఏమంటే ఏపీ హైకోర్టు సంబంధించి ఇప్పుడే మనకు రావడం జరిగింది అప్డేట్. ఇది 2/4/2026 ఉంది కదా. సో ఇప్పుడే మనకు అప్డేట్ రావడం జరిగింది. ఇది కంప్లీట్గా స్టెనోగ్రాఫర్కి సంబంధించి. ఆ తర్వాత మన ఏపీ టైపిస్ట్ కాపీస్ట్ గురించి చూద్దాం. So, annent to the reference cited, it is hereby informed that the High Court has decided to conduct a skill test in stenography for the post of stenographer 3 for all eligible candidates whose names were published in the eligibility list on 19/12/2025. చాలా లేట్ ఉంది కదండి. సో మనకు December 19th నాడు రిలీజ్ చేయడం జరిగింది ఎవరెవరు క్వాలిఫై అయినారనేసి. కానీ ఇంతవరకు కూడా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయలేదు. మరి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సో 19/12 నాడు వచ్చింది. మరి ఎగ్జామినేషన్ అంటే మనకు 20/4/2026 సుదీర్ఘమైన కాలం కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాదాపుగా 4 నెలల పాటు మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా. బాగా ప్రాక్టీస్ చేశారు. మరి ఇప్పుడు ఉంది ఈ యొక్క స్కిల్ టెస్ట్లో ఎవరైతే మంచిగా టైప్ చేస్తారో, మంచిగా స్టెనోగ్రఫీ చేస్తారో వాళ్ళకే ఫైనల్ జాబ్. ఎందుకంటే రిటర్న్ మార్క్స్ ఇక్కడ మనకు యూజ్ కాదు. సో రిటర్న్ మార్క్స్ మనకు యూజ్ కాదు. కంప్లీట్గా మన యొక్క మీరు రాయబోయే స్కిల్ టెస్ట్లో స్టెనోగ్రఫీ అండ్ టైపింగ్లో ఎవరైతే బాగా చేసుకుంటారో వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. The candidates have to take dictation in shorthand in English in higher grade. So 120 words per minute in 5 minutes duration, and have to transcription from shorthand to longhand on computers within 40 minutes. సో 5 నిమిషాలు టైం ఇస్తారు. ఇక 5 నిమిషాల టైంలో వాళ్ళు మనకి ఏం చేస్తారంటే డిక్టేషన్ ఇస్తారు. ఇక 5 నిమిషాలు డిక్టేషన్ అయిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే 40 మినిట్స్లో మీరు ఏమైతే రాస్తారో అదంతా కూడా ట్రాన్స్క్రిప్షన్ షార్ట్ హ్యాండ్ టు లాంగ్ హ్యాండ్కు మీరు కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 5 నిమిషాలు స్టెనోగ్రఫీ డిక్టేషన్ ఉంటే 40 మినిట్స్ మీరు కంప్యూటర్ మీద దాన్ని స్కిల్ టెస్ట్లో చేయాలన్నమాట. ఎప్పుడు డేట్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్ అంటే IDZ కానూరు, విజయవాడ. సో రాష్ట్రంలోని అందరికీ కూడా ఒకే సెంటర్ ఇచ్చారు.
ప్రతి జిల్లా వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ వెళ్ళాలి. ఎప్పుడు మనకు ఉండేది స్కిల్ టెస్ట్ 20th ఏప్రిల్ 2026 నాడు ఎక్కడికి వెళ్ళాలి మనం? సో ఐడిజెడ్ కానూరు విజయవాడకి వెళ్ళాలి. The date or dates of download of all tickets will be informed in due course. మరి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ యొక్క మధ్యలోనే చెప్పడం జరుగుతుంది. The candidates are required to visit the website of High Court of Andhra Pradesh to keep themselves abreast on all the related notifications until the completion of the recruitment. No separate information will be provided in this connection in any other mode. So దీంట్లో ఇస్తాం ఏం సపరేట్ చేయడం జరుగుతుంది. సో సపరేట్గా ఇంటిమేషన్ ఏం ఇవ్వము, ఇదే అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మరి టైపిస్ట్ అండ్ కాపిస్ట్ సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు అనేది చాలామంది మిత్రులు నాకు ఈరోజు కాల్ చేశారు, నేను కూడా కాల్ చేశారు. సార్ మీరు కదా చెప్పారు సార్ 30th 31 లోపల మనకి ఏం తెలిసిపోద్ది, ఇంకా ఇవ్వలేదనేసి. సో నేను కూడా అనుకుంది ఏమంటే ఖచ్చితంగా జనరల్ మనకి ఏం జరుగుతుందంటే ఫ్రైడే, మీరు బాగా గమనించండి, లాస్ట్ వర్కింగ్ డే రోజు మనకి ఏదో అప్డేట్ అనేది రావడం జరుగుతుంటుంది అనమాట. సో నేను అనుకున్నాను రేపైనా ఇస్తారేమో, ఫ్రైడే కదా ఇస్తారు ఖచ్చితంగా రిజల్ట్ మీద అనుకోవడం జరిగింది. ఇది చూసిన వెంటనే నేను కూడా అంటే అప్డేట్ వచ్చేసిందిరా, మేబీ టైపిస్ట్ అండ్ కాపీస్ట్ యొక్క రిజల్ట్ ఏమో అని నేను కూడా ఆతృతగా ఓపెన్ చూస్తే తీరా చూస్తే ఇది రిజల్ట్ కాదు, దీని యొక్క అప్డేట్ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు రేపు ఇవ్వకుండా ఈరోజు ఇచ్చారంటే రేపు యాక్చువల్గా మనకేమి గుడ్ ఫ్రైడే, కోర్టు హాలిడే. సో కోర్టు హాలిడే కాబట్టి ఈరోజు ఇప్పుడే మనకు ఇది ఇవ్వడం జరిగింది. నేనైతే మాత్రం 100% టైపిస్ట్ అండ్ కాపీస్ట్ యొక్క ఫైనల్ రిజల్ట్ అనుకోవడం జరిగింది, కానీ లేదు. మరి అప్డేట్ అయితే లేదు. మరి ఇంకా మనకు ఈ 3 days మనకు రిజల్ట్ ఇచ్చే అవకాశం లేదని నేను భావిస్తున్నాను. మరి మండే రోజు మనకన్నా అప్డేట్ రాదు. బట్ ఏది అయినప్పటికీ నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో అయితే మాత్రం డెఫినెట్గా మనకు ఒక మంచి అప్డేట్ అయితే ఉండొచ్చు. మరి ఏ క్షణమైనా సరే రిజల్ట్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు సిద్ధంగా ఉంది. మరి మీరు కూడా ఏం చేస్తారంటే దానికోసం వెయిట్ చేయకోకుండా మీ పని మీరు చేస్తూ ఉండండి. స్టెనోగ్రఫీ వాళ్ళు స్టెనోగ్రఫీ చేస్తూ ఉండండి. హైకోర్టు పోస్ట్ పడినాయి, మరి ఎగ్జామినర్కు అసిస్టెంట్కు సంబంధించి వాటికి కూడా మనకి ఏముందంటే సింగిల్ ఎగ్జామ్ ఉంది. ఓకే, సింగిల్ ఎగ్జామే కాబట్టి సింగిల్ ఫీజే కాబట్టి మీరు బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఇదే ఊపుతో మళ్ళీ మనకు నవంబర్లో ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ కండి. సో మీకు ఈ యొక్క లైవ్ మెంటర్షిప్ రూపంలో ఉత్తమ్స్ అకాడమీ మంచిగా ఫోకస్ చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఎవరి విధంగా ఇప్పుడు అత్యధిక మంది, సో ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా చూడండి ఉత్తమ్స్ అకాడమీ అంటే చెప్తారు. సో ఉత్తమ్స్ అకాడమీ మాత్రమే ఇప్పుడు మీకు కంప్లీట్గా కోర్సెస్ కానీ ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. మరి ఈ అవకాశం అందరూ కూడా వినియోగించుకోండి. ఈ యొక్క లైవ్ మెంటర్షిప్లో ఫుల్ కోర్సులో భాగంగా ఇది కాకుండా ఓన్లీ వీడియోస్ అయితే మాత్రం 1500 రూపీస్తో కూడా ఉన్నాయి. అట్లొద్దు నాకేం వద్దబ్బా అనుకోండి, ఓన్లీ జీకే కూడా ఉంది, ఓన్లీ మెంటాలిటీ కూడా ఉంది, సో ఓన్లీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. మీకు ఏది కావాలంటే అది అందుబాటులో ఉంది. మరి ఆఫీస్ సబార్డినేట్ కూడా కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో లేటెస్ట్ ప్యాటర్న్లో మీకు ఇస్తూ ఉన్నాం. ఒక 3-4 days వెయిట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి అనమాట. ఆ తర్వాత మీకు డైలీ కూడా వస్తూ ఉంటాయి. డైలీ ప్రిపరేషన్ కొనసాగించండి. మరి మీకు ఒకవేళ వీలైతే మాత్రం మీరు ఫ్రీగా ఉంటే అయితే మాత్రం మీరు ఆఫ్లైన్ క్లాసెస్ ఫీల్ పొందాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి లైవ్ మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. మీకు మంచి రిజల్ట్ వస్తుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.